దరఖాస్తుల స్వీకరణ అనేది స్టార్ట్ చేశారు. పోయిన గత ప్రభుత్వంలో కూడా చాలా ఇలాంటి దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా సగం మందికి వచ్చి సగం మందికి రాలేకపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకే, లేకపోతే మీరు చెప్పిన కట్ ఆఫ్ డేట్ ఉన్న ఆ టైం వరకే ఉన్న వాళ్ళకే వచ్చేలాగా చేస్తున్నారు. గెజిట్ ప్రకారం 1/1/2015 వరకు 18 సంవత్సరాల అమ్మాయికి అబ్బాయికి 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రజాప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చిన సందర్భంగా మిడ్మానిలో పెండింగ్ సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎన్నో దరఖాస్తులు ఇచ్చారు. ఒక్కొక్కరు 10 సార్లు 20 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా పెండింగ్ సమస్యలు పూర్తి చేయలేదు. వాటి కోసం ఈ ముంపు గ్రామాల 12 గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు, అలాగే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారు మరి ఈ ముంపు గ్రామాలపై దృష్టి పెట్టి మరి ఖచ్చితంగా మీరు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ కానీ పట్టా కానీ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ దరఖాస్తులు తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే మంత్రి ద్వారా ముఖ్యమంత్రిని కలిసి అర్హులకు పట్టా ప్యాకేజ్ ఇవ్వడానికి ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలియజేస్తుంది. అలా ఇప్పుడు దాదాపు చాలామంది ఉన్నారు, గెజిట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పట్టా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లాట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్లాట్ వచ్చినా పట్టా వచ్చినా ప్రతి ఒక్కరికి ఇవ్వడమేనా, లేక అర్హులైన ప్రతి ఒక్క నిర్వాసితునికి, మళ్ళీ చెప్తున్న అర్హులైన ప్రతి ఒక్క నిర్వాసితునికి పట్టా కానీ ప్యాకేజీ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ 5 లక్షల రూపాయలు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ముంపు గ్రామాలు ఎన్నో ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వంలో ఆమరణ నిరాహార దీక్ష చేశాం, వంట వార్పు చేశాం, 10,000 మందితో పాదయాత్ర చేశాం, నంది కమాని ముట్టడి పెట్టాం, కొద్దిపాకులో భారీ బహిరంగ సభ పెట్టినా, ఎన్ని ఉద్యమాలు చేసినా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించని తప్ప నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందనే దానికి ఈరోజు నిదర్శనం. ఇన్ని దరఖాస్తులు వస్తున్నాయంటే మరి అప్పటి ముఖ్యమంత్రి అత్తగారు పక్కనే కుదురుపాక వాళ్ళు నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టలేదు, కేవలం వాళ్ళు నిర్వాసితులను మోసం చేసిర్రు. మరి ఈ ప్రభుత్వంలో అలా జరగద్దు, ప్రతి నిర్వాసితునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు కృషితో, మంత్రి గారు కృషితో, మరి విప్పు ఆదిశీనన్న గారి చొరవతో, మరి మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చొరవతో మరి ఈ ముంపు గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 4,696 కుటుంబాలకు గాను దాదాపు 234,80,00,000 మంజూరు చేయడం జరిగింది. మరి దాదాపు అన్ని గ్రామాల్లో సెక్రటరీలు కట్టుకొని వారి ఇంటికి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని మరి ఇందిరమ్మ యాప్లో చేస్తున్నారు. అందరికీ మళ్ళొక అర్హులైన అందరికీ వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా గెజిట్లో ఉన్న వాళ్ళకి అని చెప్తాను అంటారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అప్పుడు గెజిట్లో వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి గెజిట్ నెంబర్ గుర్తులేదని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. గెజిట్లో మిస్ అయిన అర్హుడైన, మళ్ళీ చెప్తున్నాను, గెజిట్లో మిస్ అయి అర్హుడైన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ వస్తుంది. ప్రతి మీటింగ్లో మరి గత మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏమనంటే, చిన్నప్పుడు నేను ఈ కొదురుపాకలో 3 రోజుల కడ దిగి నడుచుకుంటూ పోయేటోడిని, మా తాత సవార్ కచ్చలో తీసుకుపోయేటోడు, ఆ ఎదురుగున్న కొమటికి ఇష్ట ఇంట్లో నేను చాక్లెట్లు పిప్పర్మెంట్లు కొనుక్కునేవాడిని అని చెప్పి చెప్తున్నారు. అదే చాక్లెట్లు పిప్పర్మెంట్లు కొనుక్కున్న కొమటికి ఇష్టే కుటుంబానికే ఈ రోజు వరకు మరి పరిహారం రాలేదు. మరి మీ ఇంటి ఎదురుగున్న కొమటికి ఇష్టే కొడుకుకు చిటిమల అనంతరాములకు పరిహారం రాలేదు. మరి అలా ఉంది మీ ప్రభుత్వం. మీ ఇంటి ముంగటి ఇల్లు, కేసీఆర్ అత్తగారి ఇల్లు, మరి కేటీఆర్ నేను చిన్నప్పుడు దుకాణంలో చాక్లెట్లు పిప్పర్మెంట్లు కొనుక్కున్న వారి కుటుంబానికే పరిహారం రాలేదు. ఎవరు అధైర్యపడద్దు, ఎవరికి గెజిట్లో మిస్ అయినా తప్పిపోయిన అందరికీ ఈ ప్రభుత్వంలో పట్టాలు ప్యాకేజీలు వస్తాయని చెప్తున్నారు.